హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బజ్ రివ్యూ. నేను ఈరోజు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాని చూసి వచ్చాను. ఈ సినిమాను వడ్డే నవీన్ గారి కంబ్యాక్ అనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాకు నిర్మాత కూడా వడ్డే నవీన్ గారే. ఈ సినిమాలో ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే హీరో నిజాయితీని తట్టుకోలేక ఆయనకు వరుస ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉండేవారు. స్టోరీ విషయానికి వస్తే డైరెక్టర్ రాసుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ దాన్ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసే విధానం కొంచెం అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. అలాగే పాటల ప్లేస్మెంట్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. మొత్తానికి దీనిని ఒక మాస్ మసాలా మూవీలా తెరకెక్కించే ప్రయత్నం మాత్రం చేశారు. పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మొదట్లో కొన్ని సీన్స్ బాగుంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మంచి సర్ప్రైజ్ ఇస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ ని ఈజీగా గెస్ చేయొచ్చు అనిపించినా డైరెక్టర్ అక్కడ ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఈ సినిమాకు ఇంకా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అలాగే కొంచెం బెటర్ సపోర్టింగ్ క్యాస్ట్ ఉంటే కథకు మరింత బలం వచ్చేది. ఇది నా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు రివ్యూ. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ కోసం బజ్ రివ్యూని చూస్తూనే ఉండండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.